నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకి గాను 25 కార్పొరేషన్స్ ని కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఎన్నికల ఫలితాల్ని శుక్రవారం ప్రకటించారు. మహారాష్ట్రలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గడువు ఎప్పుడో ముగిసింది. అప్పటి నుంచి అధికారుల పాలనలో ఉన్న ఆ కార్పొరేషన్లకు ఈ నెల 15న ఎన్నికలు జరిగాయి. మొత్తం మీద 54.77% పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కొత్తగా ఏర్పాటైన ఇచల్ కరంజీ మున్సిపల్ కార్పొరేషన్ లో అత్యధికంగా 69.76% ఓటింగ్ జరిగింది. 66.53%తో కొల్హాపూర్ రెండో స్థానంలో నిలిచింది. మీరా భయందర్ లో అత్యల్పంగా 46.64% నమోదైంది. బృహన్ ముంబై కార్పొరేషన్ లో 52.94% పోలింగ్ జరిగింది. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టగా ప్రతిష్టాత్మకమైన పూణేతో పాటు పంప్రి, చించ్వాడ్, నాసిక్, ఛత్రపతి సంభాజీ నగర్ ఇలా మెజారిటీ కార్పొరేషన్స్ లో బీజేపీ కూటమి హవానే కొనసాగింది. ముంబైతో పాటు అత్యధిక కార్పొరేషన్లను చేజెక్కించుకుంది. శుక్రవారం రాత్రి పొద్దుపోయేసరికి మొత్తం 2784 వార్డుల ఫలితాలు వెలువడగా వాటిలో బీజేపీ 1372 చోట్ల గెలుపొందింది. శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల ఘోర పరాజయం పాలైంది. భీవండి మినహా ఏ కార్పొరేషన్ లో కూడా కనీసం రెండంకెల స్కోర్ కి కూడా చేరుకోలేక చతికిలపడింది. ముంబైలోనైతే ఒకే ఒక్క కార్పొరేటర్ స్థానానికి ఆ పార్టీ పరిమితమైంది. శరద్ పవార్ ఎన్సీపీ సొంతగడ్డ అయిన పూణేలో కూడా ఘోర ఓటమిని చూసింది. 165 స్థానాలకు గాను కేవలం 4 సీట్లలోనే విజయం సాధించింది. అక్కడ బీజేపీ ఒంటరిగానే ఏకంగా 123 సీట్లు దక్కించుకుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అత్యధిక మున్సిపాలిటీల్లో ఓడిపోయింది. ముంబై కార్పొరేషన్ లో ఆ పార్టీకి కేవలం 24 స్థానాలు దక్కాయి.